ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరి గౌతమ్ రెడ్డి తెలిపారు. శనివారం బాబా మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమ బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజు తెల్లవారుజాము నుంచే విశేష పూజలు అర్చనలు నిర్వహించినట్లు తెలిపారు. కాగడా హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం చేస్తున్నట్లు వెల్లడించారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశామని, ఉదయం సాయంత్రం బాబావారికి, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సుమారు 25,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. రాత్రి సాయి సేవకులతో కలిసి పల్లకి ఉత్సవం నిర్వహిస్తున్నామని, ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా గురువులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్యవేత్త పిస్సార్ శర్మను గురువు హోదాలో సన్మానిస్తున్నామని వెల్లడించారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని గౌతమ్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫౌండర్ ఎం సత్యశ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం గురు పౌర్ణమ మహోత్సవ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా ఈ మందిరం నందు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ముఖ్యంగా గురువులను సన్మానించుకోవటం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఏడాది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో చేసేటువంటి ఉదయం 5 గంటలకే 10వ తారీఖున ఉదయం 5 గంటలకే పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం జరిగేటువంటి కార్యక్రమం. తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, దాని తర్వాత కార్యక్రమాలు, తర్వాత ఈవినింగ్ సాయంత్రం వచ్చేప్పటికి 4 గంటలకి కాగడా హారతి, గణపతి పూజ, పుణ్యాహవచనము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి గల కారణం ఇవాళ గురు పౌర్ణమి నాడు ఏర్పాటు చేయబడినటువంటి ఏదైతే కార్యక్రమం మేము తలపెట్టామో గురువుల్ని సన్మానించుకోవడం, గురువులకే పెద్ద గురువుగా బాబా గారిని కొలిచేటువంటి దైవంగా కొలిచేటువంటి బాబా గారు, ఆ గురు పౌర్ణమ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మందిరం నందు జరిగేటువంటి కార్యక్రమం. దానిలో కూడా 20 నుంచి 25,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొంటారు. ఈ పాల్గొనేటువంటి కార్యక్రమంలో దాతలు ఇచ్చేటువంటి సహకారం అన్ని రకాలుగా కూడా దీనికి పనికొస్తుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతున్నాం. మేము ఈ గురు పౌర్ణమి నాడు ఈసారి పిఎస్ఆర్ శర్మ గారు సాహిత్య రత్న అనేటువంటి బిరుదాంకిత గారి కాబడినటువంటి వారిని మేము ఈ సత్కారం చేసుకోదలుచుకున్నాం. ఈ అందరూ కూడా దీన్ని మరింత ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ప్రజానీకానికి, విజయవాడ నగర చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకాన్ని అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని అందరినీ కోరుకోవటం జరుగుతుంది. ఈ మా ఆనవాయితీ ప్రకారంగా గురు పౌర్ణమి నగరంలో ఉండేటువంటి రాజకీయ ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఆఫీసర్స్గా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వాన పత్రిక పంపించడం జరుగుతుంది. జనరల్గా ఆఫీసర్స్ అందరూ కూడా ముఖ్యంగా లీగల్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళందరూ కూడా రావడానికి సుముఖత వ్యక్తపరుస్తారు. దానిలో భాగంగానే ఈ రాజకీయ ప్రముఖులు కూడా మేము ఆహ్వానిస్తున్నామని తెలియజేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు పౌర్ణిమను మనం గురు పౌర్ణిమగా భావించుకుంటూ అనేక వేల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాన్ని భారతదేశంలో ఈనాడు మా మందిరంలో గురువారం నాడు పూర్ణిమ సాంప్రదాయాన్ని జగద్గురువుల దగ్గర నుంచి ఆదిశంకరాచార్యుల వారి దగ్గర షిరిడి సాయిబాబా కూడా సద్గురు, ఆ గురు పరంపరను కూడా మేము 38 సంవత్సరాలుగా ఈ సంవత్సరం కేఎస్ఆర్ శర్మ గారిని సాహిత్య రత్నాకర అనేక హోమాలు యజ్ఞాలు చేసిన వారు, కాలేజీలో లెక్చర్గా చేసిన వారిని గురువుగా భావిస్తూ వారి సన్మానం సాయంత్రం 6 గంటలకు. గురువుని మరిస్తే సర్వదోషాలు, మాతాపితల తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, విమూర్తి స్వరూపమైనటువంటి
ఆవాస్ ఆయన యొక్క పేరు అవన్నీ కూడా మళ్ళీ అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భంలో మా మందిరంలో ఈ సంవత్సరం కూడా యాస్ట్రోఫికల్గా కాబట్టి మీరందరూ కూడా దీనికి తగిన ప్రోత్సాహం ఇచ్చి మా మందిరం యొక్క అభివృద్ధిని ఎక్కువ చేస్తారని ఆశిస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.